కడప జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పెన్నా కుందు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో 20 మంది పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. కాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన 9 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. పశువులను మేపేందుకు వెళ్లి వరద ప్రవాహం నుంచి బయటకు రాలేకపోయారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఫైర్, పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు ముగ్గురిని రక్షించారు. మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కడప జిల్లాలో పరిస్థితి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనాథ్, కడప జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వరదలో చిక్కుకున్న వాళ్లలో ఎంతమందిని రక్షించారు ఇప్పటి వరకు? రోజా, నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో, అలాగే ఎగువ ప్రాంతంలో కడప జిల్లా వర్షాలతో పాటు ఎగువ కర్నూలు జిల్లా ప్రాంతంలోని కుందు పెన్న పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉన్నపలంగా వరద నీరు ఉధృతంగా రావడంతో పలు గ్రామాలలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి. ముఖ్యంగా కడప శివారు ప్రాంతంలో ప్రవహించే పెన్నా నదిలో ఎక్కువగా చెన్నూరు, కాజీపేట మండలాల్లోని 2 గ్రామాల్లో పశువుల కాపర్లు ఉదయం పశువులకు మేత కోసం నదికి అటువైపు వెళ్లిన నేపథ్యంలో వరద ఉన్నపలంగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నది మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి. కాజీపేట మండలం కొమ్మలూరు ప్రాంతంలో 9 మంది, చెన్నూరు పెన్నా బ్రిడ్జి వద్ద మరో 11 మంది పశువుల కాపర్లు వరద నీటిలో ఇప్పటికి చిక్కున్నారు. వారిలో కొమ్మలూరు వద్ద 3 అధికార యంత్రాంగం రక్షించింది. మరో 6 మందిని, అలాగే చెన్నూరు ప్రాంతం వద్ద మరో 11 మందిని రక్షించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వారికి ప్రాణాపాయ పరిస్థితులు లేకున్నా కూడా వరద ఉధృతి మరింత ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడితే వారికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే నీటి ప్రవాహం నిలకడగా ఉండటంతో వారికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ అక్కడ వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కదా. రైట్ లక్ష్మీనాథ్. అప్పటికే పదం మామూలు అనుకోకుండా ఏం లేదు అడగడం